హల్లెలూయా. ఆరాధన చేద్దామా, దేవుని స్తుతిద్దామా. మహాశ్రమలలో దేవుని స్తుతించాడటండి యోబు. మరి అన్నీ బాగుండి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఇక్కడ ఉన్నవన్నీ కూడా, ఈ లోకంలో మనం ఆశపడేవన్నీ కూడా చిన్న డ్రీమ్స్ అట, చిన్న చిన్న కలలే. ఒక ఆయన చెప్పారు, ఆయన పేరు నేను చెప్పకూడదు. ఆయనకి అమెరికాలో చాలా పెద్ద ఇల్లు ఉందంటండి, చాలా పెద్దలు. అమెరికాలో ఇల్లులు అంటే ఒక్కొక్క ఇల్లు 7 కోట్లు 5 కోట్లు ఉంటాయి. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 7 నుంచి 5 నుంచి కోట్లే. ఒక ఇల్లు 7 కోట్లు, అంత పెద్ద ఇల్లు ఉందంట. అయితే అంటే నేను చెప్తున్నాను మీకు, దేనికోసం ఆలోచించాలి. చిన్న ఉద్యోగం రాదు, ఇది రాలేదు, అది లేదంటే దేవుని యొక్క ప్లాన్స్ కోసం చెప్తున్నాను. అయితే ఆ ఇల్లు అంతా అమ్మేసి ఇండియా వచ్చేసి అనాథ పిల్లల కోసం అట ఆ డబ్బంతా ఖర్చు పెట్టేశాడట. కోట్ల రూపాయలు ఇల్లు అమ్మేసి అనాథ శరణాలయంలో అనాథ పిల్లల కోసం ఆ డబ్బంతా ఖర్చు పెట్టాడు, ఒక అనాథ శరణాలయం కట్టడానికి. అప్పుడు ఇంకొక ఆయన అడిగాడట, ఏమయ్యా అమెరికాలో ఇల్లు అంటే ఏమనుకుంటున్నావు? అది అమ్మేసి ఇక్కడికి వచ్చి ఇండియాలోని అనాథ పిల్లలకు ఒక ఆశ్రయం కట్టావు. అంత పెద్ద ఇల్లు అమ్మాలని ఎలా అనుకున్నావు నువ్వు అంటే, ఆ సేవకుడు చెప్తున్నాడు, అమెరికాలో ఇల్లు అనేది ఇట్స్ ఎ స్మాల్ డ్రీమ్, అదొక చిన్న కళ. దేవుని యొక్క రాజ్యంలో నాకు దాచబడిన ఇల్లు దగ్గర చూసుకుంటే ఇదొక చిన్న కళ అని తీసి పాడేశాడంట. నేను ఎంత మంచి మాట మాట్లాడాడు. అమెరికాలో ఈ ఇల్లు అనేది ఒక చిన్న కళ, పరలోకంలో నాకున్న దానితో పోల్చుకుంటే ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఇవన్నిటిని బట్టి నేనేమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృప. లేని వాళ్ళు ఏ విషయాల్లో బాధపడుతున్నారు, ఏ ఉద్యోగం లేదని బాధపడుతున్నారు, ఏటి మా జీవితాలు అనుకొని బాధపడుతున్నారు, మీరు ఇప్పుడే దేవుని స్తుతించండి. యోబులాగా ఏమంటున్నాడు, నేను ఇంకా ఆయన స్తుతిస్తాను. ఒంట్లో ఏం లేదు, ఇంట్లో ఏం లేదు, తినటానికి లేదు, ఆశలన్నీ పోయినాయి, ఇంకా నేను దేవుని స్తుతిస్తాను. ఎంత కష్టమైన మాట ఆ పరిస్థితిలో మాట్లాడడం. మీరు చెప్పగలరా? మేమున్న పరిస్థితిలో నన్ను చూస్తే, నా జీవితాన్ని చూస్తే చాలామంది ఆశ్చర్యపోతుంటారు. నేను కూడా చెప్తాను, ఇంకనూ నేను ఆయన స్తుతిస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దామండి. దేవుని స్వేచ్ఛగా దేవుని స్తుతిద్దాం. కలిగిన వారు 2 స్తుతించండి, లేని వారు 3 దేవుని స్తుతించండి. ఒకటే మాట, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను. హల్లెలూయా. సంతోషంగా, ఆనందంగా, నవ్వుతూ, పరలోకం యొక్క ఆస్తి మీద ఆశతో మీరు దేవుని స్తుతించాలి. చప్పట్లు కొడుతూ కోయరు కూడా వస్తారు సంతోషంగా. యేసే గొప్ప దేవుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. బిగ్గరగా, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమె. స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు. ఆరాధన చేయాలండి, ఆరాధన చేయాలి. దేనికోసం బాధపడకండి. ఇంకా లేమితో ఉన్న వాళ్ళని చూసి సంతోషంగా ఆరాధన చేయాలి. యుగ యుగముల స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో, వ్యాధి బాధల్లో సహనం చూపి స్థిరముగా నిలిచిన యోబు వలె నేను స్తుతిస్తాను. నేర్చుకోవాలి. వాళ్ళందరూ కూడా మనకి
మనకి మంచి రోల్ మోడల్స్ అండి వాళ్ళందరూ. ఇప్పుడు చూడకండి, ఇప్పుడున్న ఈ లేటెస్ట్ జనాలు చూడకండి, వాళ్ళని చూడండి, వాళ్ళకు రోల్ మోడల్స్గా చూసుకోండి. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసు. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసు. స్తోత్రం. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమపూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన ప్రార్థనా శక్తితో లోకాన్ని కదిలించాడంట. దానియేలు లాగా జీవిస్తారు. ఎంత మంచి వ్యక్తులు మన కోసం, ఎంత మంచి వ్యక్తులు మనకి ఆధారంగా ఉన్నారు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెను. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవించెను. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసు. మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయదుర్గము మన ప్రభు యేసు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమపూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమపూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితం అంతా ప్రభువుతో నడిచేటట ఒక వ్యక్తి. ఎంత గొప్ప ధన్యత! జీవితం అంతా నడిచేటట. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ రావడానికి ఎంత ఆలోచిస్తామండి. జీవితమే దేవునితో నడిచేటట. ఫ్యామిలీతో ఉంటూ, పిల్లల్ని పోషిస్తూ దేవునితో నడిచేటట. ఎంత గొప్ప భాగ్యం! వాళ్ళందరినీ మనం చూడాలి. ఆయన చూసి మనం నడు నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న అందరినీ చూస్తారు, ఈ లోకస్తులు చూస్తారు. వాళ్ళకి జీవించాలి, వీళ్ళకి జీవించాలి. ఏమంటే ఇంతమంది కనపడలేదా బైబిల్లో? జీవితం అంతా ప్రభువుతో నడిచిన వ్యక్తిని చూడండి. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన అనుకువలనే జీవించెదను.
అందరూ ఆరాధనకు సిద్ధపడదామా? పాడండి, మీరు పాడండి, మీరు పాడండి, చెప్పండి విశ్వాసంతో. ఆరాధన సిద్ధపడతారా? ఆరాధన చేస్తారా? ఆరాధన ఆత్మతో ఆరాధన చేయి, ఆత్మతో ఆత్మ బలముతో ఆరాధన చేయి. ఏదో లేదని బాధపడుకున్న ఆత్మ బలంతో ఆరాధన చేయండి. యుగ యుగముల స్తుతి పాత్రుడు యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి, స్తోత్రము మహిమ గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఆరాధన చెప్పాలి మరలా మరలా మరలా. ఈ యొక్క ఆరాధన యొక్క విలువ తెలియని వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. దేవుడు నీకు చేసిన ఉపకారాలకి, దేవుడు నీ పట్ల చూపిస్తున్న ప్రేమకి, దేవుడు నిన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వారు అందరూ ఆరాధన చేయండి. ఈ యొక్క ఆరాధన విలువ తెలియని వాళ్ళు, దేవుని యొక్క విలువ తెలియని వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఒకటే స్వరంతో చెప్పండి. ఒకటే స్వరంతో. ప్రభా తండ్రి, నేనేమై ఉన్నాను అది నీకు ఉచితమైన కృప. ఈరోజు బ్రతుకుతున్నానంటే ఈ యొక్క మెతుకు బ్రతుకు నీ యొక్క కృప, నీ దయ, నా ఒంట్లో ఉన్న ఈ బలం, నాకున్న ఈ శక్తి, నాకున్న జ్ఞానం, నీ దయ అని వారు ఆరాధన చేయాలి. నేనేమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృప. ఈ మాటను మీరు ఒప్పుకుంటే మీరు బ్రతుకుతారు. ఈ మాట మీలో ఉంటే నిజంగా అవును అనుకుంటే స్వేచ్ఛగా ఆయన ఆరాధన చేయగలరు. లేకపోతే ఫార్మాలిటీ ఆరాధన పనికిరాండి. దేవుని దగ్గరికి స్వచ్ఛమైన బలి ఇవ్వాలి. స్వచ్ఛమైన బలి, నీ బలి అంగీకరించబడాలి. ఈ దినం సండే వస్తున్నారంటే మీ యొక్క బలి దేవుడికి అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా ఉందా, నిరాకారంగా ఉందా? దేవుడు ఇష్టపడలేదంటే నీ బలి బాగలేదు, నువ్వు మంచిది అర్పించలేదు, ఏ కుళ్ళిపోయినవో తెచ్చి అర్పించావు. అదే చేశాడు కయ్యూను. మంచి బలి అర్పించాడండి, మంచి బలి, విలువైంది తీసుకొచ్చారు. తెచ్చారా? మీ బలి చూడండి, మీది విలువైందేనా? దేవుడు అంగీకరించాడా? మొక్కల మీదకి వెళ్దామా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు చేసిన ఈ ఆరాధన, ఈ బలి దేవునికి ఇంపైన సువాసనగా ఉందా? ఎంత గొప్ప మాట కదా. అదొక చిన్న కళ. అమెరికాలో ఇల్లు చిన్న కళ అట. ఒప్పుకుంటారండి ఈ రోజుల్లో? అమ్మో, అమెరికాలో ఇల్లు అండి, ఏమనుకుంటున్నారు? అమెరికాలో చదువుకుంటున్నారండి, అమెరికాలో జాబ్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు?
అదొక చిన్న కళ. పోల్చుకుంటే నిత్యత్వంలో నీకోసం దేవుడు దాచి ఉంచిన దాంతో పోల్చుకుంటే ఎంత చీప్గా తీసి పడేశారు కదండి. అలా తీసి పడేయడానికి గల కారణం దేవుడిచ్చే విలువైన బహుమానం మీద ఉన్న ఆ మక్కువ, ఆ ప్రేమ అంత చీప్గా ఈ లోకంలో ఉన్నదాన్ని పడేశారు. మనమైతే ఎంతగా పట్టించుకుంటాం కదా. ఇది లేదు, ఉద్యోగం లేదు, ఇంతే ఈ బ్రతుకు, అదొక చిన్నది. నీకు నాకు ఇల్లు లేదు, ఇది ఒక చిన్నది. దేవుని విషయంలో అదొక చిన్నది. నీకు దేవుడు నీ కోసం ఇంకా మంచిది దాచి ఉంచాడు. ఎప్పుడండి? నేను చచ్చిపోయాక పరలోకం వెళ్ళాక కాదు. ఈ చిన్నదాన్ని దేవుని దగ్గర ఎప్పుడైతే పక్కన పడేస్తావో దేవుడు ఇంకా పెద్దది దేవుడు దాచి ఉంచి ఇక్కడే ఉంచాడు. దేవుడు ఇక్కడే ఉంచాడు. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఒక సువార్థికుడినట సువార్త చేస్తున్నాడని కొంతమంది ఏం చేశారట, నువ్వు యేసు ప్రభుని ప్రకటించొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారట. అయినా సరే నేను ఆయన ప్రకటించాలి, అది నా బాధ్యత అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టారట. వెంటనే కొంతమంది సైనికులు ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టేస్తావా, చేస్తావా అని అడిగారు. చచ్చిపోవడానికి రెడీగా ఉన్నావా, విడిచిపెట్టేస్తావా? మౌనంగా ఉన్నాడట. నువ్వు విడిచిపెట్టావు అనుకో, నీకు మంచి డబ్బు ఇస్తాం, మంచి ఇల్లు ఇస్తాం, మంచి హోదా ఇస్తాం, నీకు అసలు ఇంటింటికి తిరిగి ఇలా చేసుకునే పనే ఉండదు, నీకు హ్యాపీగా ఉండదు. అదే కాదు కావాలి. ఒక మనిషి బ్రతకడానికి ఈ లోకంలో ఏం కావాలి? ఇవే కదా కావాలి. ఎందుకయ్యే ఈ బ్రతుకు నీకు? లేదు, నాకు అవన్నీ అవసరం లేదు, నా దేవుడు నాకు కావాలనగానే ఏం చేశారంటే, అప్పట్లో ఆ దినాల్లో తోలు సంచులు ఉండేవి కదండి, లెదర్ సంచులు అంటారు. అవి నీటిలో నానబెడితే తోలు, జంతువుల తోలు ఇవి అంటారు కదా, అవి నీటిలో నానబెడితే అవి సాగుతాయి. అది ఎండలో పడేస్తే దగ్గరికి అయిపోతాయి. ఆ వ్యక్తిని నీటిలో నానబెట్టిన ఒక తోలు సంచి తెచ్చి అందులో పెట్టారండి. అందులో శుభ్రంగా అందులో తోసేసి లోపలికి పై వరకు కూడా టైట్ చేసి కుట్లు వేసేసారు. ఆ సంచిలో వేసేసి తీసుకెళ్ళి ఎండలో పడేశారు, మంచి ఎండలో. ఇప్పుడు ఆ తోలు సంచి ఏమవుతుంది? ఎండకి దగ్గరికి ముడుచుకుంటుంది, దగ్గరికి ముడిచిపోతుంది. రోజు కూడా దాన్ని ఎవరు ఆపలేరు. రోజు ఆ యొక్క తోలి సంచిలో ఉన్న ఆ మనిషి యొక్క ఎముకలు పట్ 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 అని ఇరుగుతున్నాయి. బ్రతికుంటుండగానే ఎముకలు ఇరుగుతూ ఉన్నాయి. అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మొత్తం ఎముకలన్నిటిని కూడా దగ్గరికి అయిపోయి ఇరిచేస్తుంది. ఆఖరి కొన ఊపిరి ఆ స్టేజ్కి వచ్చాడు. అప్పుడు అంటున్నారు, ఇప్పుడైనా నీకు ఒక ఛాన్స్, ఒక్కసారి నన్ను రక్షించండి అంటే ఇప్పుడే నేను బయటికి తీసి నేను కాపాడుతాం, యేసు ప్రభుని విడిచిపెట్టేస్తాను అంటే కొన ఊపిరితో ఉంటూ ఆఖరిగా ఒక కోరుకున్నాడు. అయ్యా, నా యొక్క రైట్ హ్యాండ్ కొంచెం బయటికి తీస్తారా అని అడిగాడండి. సర్లే, చచ్చిపోయే ముందు ఏదో అడుగుతున్నాడు, తీద్దాం అని చెప్పి ఆ రైట్ హ్యాండ్ బయటకు తీసాక ఒక పెన్ను పేపర్ ఇస్తారా అని అడిగాడు. పెన్ను పేపర్ ఇచ్చారు. దాని మీద ఏం రాశాడంటే, నా యేసయ్య నా కోసం చేసిన త్యాగం ముందు నేను చేసింది ఎన్నటికీ తగినది కాదు అని చెప్పి చనిపోయాడండి. హల్లెలూయా. నా యేసయ్య నా కోసం చేసిన త్యాగం ముందు ఎన్నటికీ తగినది, నేను చేసింది ఏమాత్రమయ్యా అని చెప్పి చనిపోయాడే తప్ప దేనికి ఒప్పుకోలేదు ఈ లోకంలో. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆశపడుతుంది ఈ లోకంలో చిన్న కళ, ఆయన నీకు ఇచ్చింది చాలా పెద్దది మనకి ఈ లోకంలో దాచి ఉంచాడు. నువ్వు చాలా చిన్న దానికోసం ఆశపడి ఆయన విడిచిపెట్టేస్తున్నావేమో, చిన్న దానికోసం ఆశపడి ఆయన మీద తిరగబడుతున్నావేమో, చిన్న దానికోసం ఆశపడి ఆయన్నే విడిచిపెట్టేసావేమో. ప్రాణాన్నే కోల్పోయాడు కానీ ఆయన మాత్రం విడిచిపెట్టలేని గొప్ప విప్లవ వీరుడు. ఇలాంటి క్రైస్తవులు కావాలండి దేవునికి. ఊరెక్కినా తుమ్మితే ఊడిపోతారంటారు కదా, అలా ఉంది ఈరోజు లోకం.
దేనికోసం మా బాప్తిజం తీసుకున్నాం? పెళ్ళి అవుతుందండి, పెళ్ళి అవ్వలేదు, అందుకే వెళ్ళిపోయాను. దేనికోసం బాప్తిజం తీసుకున్నాం? ఉద్యోగం వస్తుందని ఎవరో చెప్పారు, ఉద్యోగం రాలేదు, ఇంకెందుకు? ఇలా ఉన్నారు ఈరోజు. నీవెలా ఉన్నావు? దేనికోసం యేసు ప్రభు నమ్ముకున్నావు? నీ బ్రతుకు ఎలా ఉంది? ఆయనగా ప్రేమిస్తున్నావా? ఏదో ఆశపడి వస్తున్నావా చర్చ్కి? ఆశపడి వచ్చే వాళ్ళందరూ ఫార్మాలిటీ ఆరాధనలు, ఫార్మాలిటీ పాటలు, ఫార్మాలిటీ అంతా ఫార్మాలిటీ క్రిస్టియన్స్. ఆచారబద్ధకంగా చెయ్యాలి కదా, అందులో నువ్వు ఉన్నావా? దేవునిగా నువ్వు ఆరాధన చేయగలదు. ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఎంతమంది? నీకున్నదంతా కూడా ఒక చిన్న డ్రీమ్ అని అనుకుంటే ఆయన నీకు చాలా గొప్ప వ్యక్తిగా నీ కంటికి కనబడతాడు. నిజంగా గట్టి గింజలాగా బ్రతకడానికి ఇష్టపడతాం. ఏదో దొరకలేదని విడిచిపెట్టమండి, ఆయన కొరకు బ్రతుకుతాం అన్నవారు ఎవరైనా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయగలరా అండి? ప్రార్థన చేయండి.